అవధానులకు నమస్కారం. నా పేరు రాధాకృష్ణ. నేను ఇస్తున్నటువంటి ఆశువులు. ఒకటవ ఆశువు మల్లినాథ సూర్యుని వర్ణిస్తూ ఆశువుగా ఒక పద్యం చెప్పగలరు. రెండవ ఆశువు కుప్పారపు కవుల యొక్క విశిష్టతను ఆశువుగా ఒక పద్య రూపంలో చెప్పండి. మూడవ ఆశువు బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ అష్టావధాని సరస్వతి క్షేత్ర యజమాని వారి గురించి ఆశువుగా ఒక పద్యం చెప్పండి. నాలుగవ ఆశువు రామాయణంలోని సుందరాకాండను వర్ణిస్తూ ఆశువుగా ఒక పద్యం చెప్పండి. ఐదవ ఆశువు రాజనీతి, మహాభారతంలోని రాజనీతి ఎలా ఉండాలి అనేటువంటి ఒక అంశాన్ని ఆశువుగా చెప్పండి. ఆరవ ఆశువు కుచేలోపాఖ్యానం మీద ఆశువుగా ఒక పద్యం చెప్పండి. ఏడవ ఆశువు దుర్గాదేవిని వర్ణిస్తూ ఆశువుగా ఒక పద్యం చెప్పండి. ఎనిమిదవ ఆశువు శివపార్వతుల యొక్క కళ్యాణోత్సవ ఘట్టాన్ని ఆశువుగా ఒక పద్యంగా చెప్పండి. తొమ్మిదవ ఆశువు నలమహారాజు యొక్క చరిత్రను ఆశువుగా ఒక పద్య రూపంలో వర్ణించండి. పదవ ఆశువు ఆషాఢ మాసంను పురస్కరించుకొని ఆశువుగా ఒక పద్యం చెప్పండి. అవధానులకు నమస్కారం. చివరి 5 ప్రశ్నలు ఆశువులు. ఆశువుగా శతావధాన పంచాలన డాక్టర్ జిఎం రామశర్మ గారిని వర్ణిస్తూ ఒక ఆశువుగా ఒక చక్కటి పద్యాన్ని అందించవలసిందిగా విన్నపం. రెండవ ఆశువు నారుద్రో రుద్రమర్చయేత్ అని మహాన్యాసంలో చెప్పబడ్డది. దాని యొక్క విశిష్టతను ఆశువుగా వర్ణిస్తూ ఒక పద్యం చెప్పగలరు. మూడవది భక్తి సాధనం వాట్సాప్ సమూహ పద్య కైంకర్యాన్ని వర్ణిస్తూ ఆశువుగా ఒక పద్యాన్ని అందించవలసిందిగా విన్నపం. 4 శ్రావణమాసం మహాలక్ష్మి ప్రీత్యర్థం జపపూజ హోమాదులకు అభిషేకాలకు కాబట్టి శ్రావణమాస విశిష్టతను వర్ణిస్తూ ఆశువుగా ఒక పద్యం. 5వది శ్రీ మహావిష్ణువు యొక్క వర్ణన చేయవలసిందిగా కోరుచున్నాను. స్వస్తి. అవధాని గారికి నమస్కారము. నా పేరు డాక్టర్ రామకృష్ణమూర్తి, బోయినపల్లి, సికింద్రాబాద్ నుండి. ఆశు కరోనా 3rd వేవ్ భయం ఇప్పుడు భారత్ను కూడా ఆక్రమించింది. దీని గురించి ఆశువుగా మీ స్వేచ్ఛా చందంలో చెప్పగలరని ప్రార్థిస్తున్నాను. భారతీయ సనాతన ధర్మం గురించి ఆశువుగా స్వేచ్ఛా చందంలో ఒక పద్యం చెప్పగలరని ప్రార్థిస్తున్నాను. అవధానిగా నమస్కారము. వేదాలు అపౌరుషేయాలు అనేటువంటి విషయాన్ని మీ స్వేచ్ఛా చందంలో ఆశువుగా చెప్పగలరని ప్రార్థిస్తున్నాను. గత కొన్నేళ్లుగా
భారతదేశ పరిపాలనలో వస్తున్నటువంటి మార్పులను మనం గమనిస్తున్నాము. నరేంద్ర మోడీయం, దీన్ని ఆశువుగా మీ స్వేచ్ఛాచందంలో చెప్పగలని ప్రార్థిస్తున్నాను. నేటి కాలంలో పెరుగుతున్నటువంటి సైబర్ నేరాల గురించి ఆశువుగా మీ స్వేచ్ఛాచందంలో ఒక పద్యం చెప్పగలరని ప్రార్థిస్తున్నాను. అవధాని గారికి నమస్కరిస్తూ, రంగరాజు పద్మజ అనే నేను వర్ణనాంశంలో అయ్యా వర్ణించండి. అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యానాం చ వ్యతిక్రమః త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం అనే ఈ సుభాషితానికి ప్రస్తుత కరోనా మరణ భయానికి ఎలా పోల్చవచ్చు, అన్వయించుకోవచ్చో వర్ణించండి. ఇక రెండవ అంశము కురుక్షేత్ర యుద్ధానంతర పరిస్థితులను వర్ణించండి. ఇక మూడవ వర్ణనాంశము సామాన్యంగా ఆడవారు అత్తింట్లో ఆదరణ పొందకపోవడం సహజం. కానీ దక్షయజ్ఞంలో పార్వతి పుట్టింట్లో నిరాదరింపబడడం అనే అంశాన్ని సామాజిక పరంగా ఎలా స్వీకరించాలి? మరొక అంశము రామాయణం రఘువంశం ఒకే విధంగా అనిపిస్తాయి అని అంటారు పెద్దలు, పండితులు. మీ దృష్టిలో వీటి మధ్య ఉన్న భేదాన్ని వర్ణించండి. మరొక అంశము భర్త బలహీనుడైనప్పుడు సంసార బాధ్యత భార్య తీసుకొని చక్కగా నిర్వహిస్తుంది. మరి గాంధారి కళ్ళకు పట్టీ కట్టుకొని పిల్లలు సక్రమంగా పెరుగుతున్నారా లేదా అని చూడకుండా, వారిని చెడు పనుల నుండి తప్పించకుండా తాను పక్కకు తప్పుకొని ఘోర యుద్ధం జరగడానికి, జన నష్టం జరగడానికి కారకురాలైన ఆమెను ఎలా సమర్థించవచ్చు? పరోక్ష కారణం నుండి ఎలా మినహాయింపు ఇవ్వవచ్చు? ఇది సామాజిక దృక్కోణంలో వర్ణించండి. అయ్యా నమస్కారములు. భక్తి సాధనం విద్వత్కవి బృందానికి నమస్సుమాంజలి. పండరి రాధాకృష్ణమూర్తి గారి నేతృత్వంలో శతాంశ పూర్ణలలో భాగంగా చివరి ఘట్టం ఆశువులు 25 పద్యపూరణల్ని వినిపించబోతున్నాను. మొదట పండరి రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన 15 ఆశువుల అంశాలకు నా పూరణలు. కోలాచల వంశభవుడు లీలాలోలముగవ్రాయు లేఖామయుడున్ పాలించె పంచకావ్యపు కేలింతన టీకతోడ గీష్పతి సముడై. రెండవ పురణ సాగరము వంటి పలుకుల సౌరు తెలిసి నిరతమవధాన కేళుల నిష్ఠ సాగి తెలుగు సాహిత్య లోకముందీర్చినట్టి కొప్పరపు సోదరుల కైగూర్తునతులా. మూడవ పురణ తిష్ఠద్వాణీరూపుడు గోష్ఠీప్రియుడగుచు జనుల గూర్చి వచించున్ శ్రేష్ఠ ప్రభాషణముల శ్రేష్ఠుండవధాన యజ్ఞ సేవలలోనన్. నాలుగవ పురణ సుజనపాళికి చదువగ సుందరమ్ము శోభలలరెడి సూక్తుల సుందరమ్ము డెందమందున నిలుపగ సుందరమ్ము శుభములను గూర్చు వాల్మీకి సుందరమ్ము. ఐదవ పురణ రాజిత నీతుల నిలయము భూజనులకు బ్రతుకుదారి బోధించుచునే పూజితమయ్యను జగతిని రాజత్కథ భారతీయ రాజమహిమమై. ఆరవ పురణ మిత్రధర్మమునకు జగత్పాత్రమగుచు కృష్ణ మహిమను తెలుపు రోచిష్ణుగాథ సకల జగతికి పాఠ్యమై సాగుచుండు భాగవత కథా మకరంద భక్తి చూడా. ఏడవ అంశం
భర్గుని హృదయపురాణివి సర్గమ్ముల నిలుపు సర్వశక్తివి నీవే. స్వర్గాదిలోక వంద్య దుర్గా నిన్ గొలుతు నిత్య దుర్గతి బాపన్. 8వ అంశం. సగమేన శివుడు కన్పడు సగమేన భవాని దోచు సాహిత్యమునన్ ప్రగుణిత వివాహ వేదిక తగునొకటై సర్వమునకు తత్పరమగుచున్. 9వ పూరణ. నలగాథ వినగ పుణ్యము కలలో నిలలోనగూడ కల్మషముడుగున్ నలదమయంతుల సఖ్యత ఇలకే వెలుగై రహించు నెల్లజనులకున్. 10వ పూరణ. పుణ్య నివహమై ప్రతినిత్య పూజితము ధన్య నిలయమై దేవతా మాన్యవరము భవ్యమాషాఢమాసము భద్రకరము జీవనానంద సంధాన శేఖరము. 11వ పూరణ. కవనంబున సోముండై అవధానంబున మహోజ్వలారాధకుడై కవి రామశర్మ వెలుగును నవనవ భావామృతాల నవరోచులతో. 12వ అంశం. అర్చనంబున రుద్రుడై అమరవలయు శివుడుగాకున్న నర్చన సేయలేడు తాను శివుడై చేసెడి తరళ పూజ శివుని కరుణకు పాత్రమై శివమునొసగు. 13వ పూరణ. భక్తి సాధనంబు బహుపుణ్య నిలయము ముక్తి మార్గమిచ్చి బ్రోచుచుండు రాధకృష్ణ ధన్యరాజితమై నిల్చు నిరత కవుల సేవ నిష్ఠ వెలిగి. 14వ పూరణ. శ్రావణ మాసము జనులకు పావనమై భువిని వెలుగు బహుపూజలతో సేవలు చేయగ లక్ష్మికి కావలసిన సిరులు దొరుకు కామ్యఫలములై. 15వ పూరణ. క్షీరాబ్ధిలోన శయనము పారావారము వంటి బహుసంపదలున్ పూరించు సకల శుభముల నారాధించెడి జనాళికి అచ్యుతుడతడే. తర్వాత డాక్టర్ రామక కృష్ణమూర్తి గారు ఇచ్చిన 5 ఆశువులకు నా పూరణలు. ముందే తొందర ఎందుకు ముందున్నది మంచి కాలమో ఎనదగునే వందనముల నొనరించగా అందించుచు దైవమొసగు నవ్యాశీస్సుల్. 2వ పూరణ. ఎంతకాలమైన చింతలు లేనట్టి జీవితములనిచ్చు శివకరము భారతీయ ధర్మ భాష పరంపర ఆర్షదీప్తియగుచు నలరుచుండు. 3వ పూరణ. పురుషులెవ్వరు వ్రాయని పూజ్యవాణి వేదనాదముగా శృతి వినగజెల్లు వాని నుండియే ప్రభవించే వాక్కులన్నీ వేదవాణికి నిత్యము వేలనతులు. 4వ పూరణ. అపర నరేంద్రుని రీతిగా సుపరీక్షిత పాలనము శుభముగజేయన్ కృపదూతు నిష్టదైవము అపరిమితపు శక్తి నొసగి అందరి మూడి. 5వ పూరణ. తెర వెనుక నుండి వంచన పరివిధముల జేయువారు పాపాత్ములుగా పరులను ముంచెదరయ్యో కరుణింపగరాదు శిక్ష గరపగవలయున్. తర్వాత రంగరాజు పద్మజ గారు క్షమించాలి, నెల్లుట్ల మాధవి శ్రీనివాసరావు గారు ఇచ్చిన 5 ఆశువులకు నా పూరణలు. పుట్టినింటికి మాన్యత బుట్టునట్లు మెట్టినింటికి సమృద్ధి మెలగునట్లు బిడ్డ వర్ధిల్లవలయును ప్రేమ నలరి భర్త తోడుగా జీవన పథమునందు. 2వ పూరణ. లేవు పనులు లేవు సేవలు కనరావు ఇంటిలోన గడుపుటెన్ని నాళ్ళు
బ్రతుకు దారి తప్పి వెతలతో సాగుచు కష్టమయ్యే కాలగతిని నేడు. మూడవ పూరణ. చదువు కొనుట సున్న సాధించుటయు సున్న, చదువు లేక సాగు సమయమిదియే, ఏ పరీక్షలైన ఇంటిలో గడుపుటే, సాధనమ్ము లేక చచ్చే ప్రగతి. నాలుగవ పూరణ. అన్యోన్యమైన ప్రేమల విన్యాసము నిండిపోవ వేడుక ఎగులే, ధన్యమ్ముగాదే సోదరులన్యోన్యత వెలుగుచుండనాత్మోన్నతికై. ఐదవ పూరణ. భక్తి తోడుగా గురువుల శక్తి తెలిసి, తగిన రీతిగా విద్యల దాల్చవలయు, వినయముప్పగ గురువుల ప్రీతి నొంది, సకల విద్యల సాధించి సాగవలయు. డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ.